ఇక్కడ ఉండే టైల్స్ చూస్తే 6 అంకణాల స్థలాలకు పూర్తిగా ఫ్లోరింగ్ వేయచ్చు. వాటిని అట్టే బారేస్తున్నారు. 5-6 రోజులు ప్రభుత్వం స్పందించకపోతే, అదే కలెక్టర్లు అధికారులు స్పందించకపోతే జనసేన పార్టీ తరపున ఈ టైల్స్ అన్ని కూడా 6 అంకణాల స్థలాలకు వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. పైదాకా పోయిస్తాను. మినీ ఫంక్షన్ హాల్ అన్నా, ఇదొక మినీ ఫంక్షన్ హాల్. పేదల ఇళ్ళకి కనీసం పూత పని కూడా చేయలేకుంది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే కాస్ట్లీ టైల్స్ ఎంత కూడా విచ్చలవిడిగా బారేస్తున్నారు. దీని సౌకర్యంలో కనీసం కొంతైనా పేదల పట్ల చూపించుంటే కొంత విచక్షణ కలిగి ఉండేవాళ్ళేమో ప్రజలు. నీచమైన ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పనంగా దొరికిన స్థలాల్లో దుర్మార్గంగా నిర్మితమైన ఈ స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కంప్లీట్ ఈరోజు చూడండి కాస్ట్ ఎంతో. ఈ గోడ మొత్తం వెనకాలంతా ఉండి నైట్ ఎత్తేసారంట. వైసీపీ భవనాలను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. వైసీపీ భవనాలను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. వైసీపీ భవనాలను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. వైసీపీ భవనాలను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. అందరికీ నమస్కారం. ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానం. 6 అంకణాల స్థలాలు పేదలకు ఇవ్వడానికి 66 సార్లు ఆలోచించి అవి ఇవ్వకుండానే గద్దె దిగిపోయింది. ఇక్కడ చూసినట్లయితే వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా దోచుకున్న స్థలాలు అయితేమి, సంపద అయితే అనేకం ఉన్నాయి. అవేవి చాలనట్టు పార్టీకి కూడా కట్టబడేటట్టు ఈరోజు రాజప్రాసాదాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 23 జిల్లాల్లో 46 ఎకరాల పైమాటే సేకరించారు. ఒక్కొక్క రాజభవనానికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజల స్థలాన్ని దుర్వినియోగపరిచారు. పేదల ప్రభుత్వం అనుకునే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల నోళ్లు కొట్టడం తప్పిస్తే, వ్యక్తిగత సంపాదనకు తప్పిస్తే ప్రజాక్షేమాన్ని ఎక్కడా చూడలేదు. అదేవిధంగా ఇవేమి చాలనట్టు రాజరికపు పోకడలు ఎప్పుడో మర్చిపోయినాం. రాజ్యము, రాజులు, రాజద్రోహాలు ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ రోజున సామంతరాజులకు కోట కట్టించుకున్నట్టు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ స్థలాల్లో అప్పలంగా తీసుకొని ఈరోజు పార్టీ కార్యక్రమాల కోసం ఒక బిల్డింగులు కట్టించుకునే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా న్యాయం లేదు. ఇవన్నీ నిర్మించేది ఎవరయ్యా అంటే రామ్కీ సంస్థ. ప్రభుత్వం నుంచి 50 ఎకరాల స్థలం సేకరించి కేవలం 10 ఎకరాలకు మాత్రమే, అంటే 5 కోట్ల రూపాయలు తీసుకొని మిగిలిన 40 ఎకరాలు ఉచితంగా తీసుకునేసిన పరిస్థితి. దానికి ప్రభుత్వం తరపున, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున శాంక్షన్లు లభించాయి. పాత రోజుల్లో ఉండేది వస్తు మార్పిడి, వస్తు సేవ మార్పిడి అని. ఏదో ఒక సేవ చేసి దానికి అనుగుణంగా ఇంకోటి సేవ చేసి దానికి రుణం చేర్చుకునే వాళ్ళు, డబ్బులు అందుబాటులో లేనప్పుడు జరిగే ఆ చర్యని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అనాగరికంగా ప్రజల్ని వెనక్కి పంపించే విధంగా ఇట్లాంటి చర్యలన్నీ కూడా పునరావృతం చేస్తున్నారు. ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా దురాక్రమణ జరిగి ఏవైతే పార్టీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నాయో అవన్నీ వాళ్ళ ప్రభుత్వం లాగా మనం కూల్చేయడం మాకు చేత కాదు. కాబట్టి ఈ భవనాలన్నిటి కూడా ప్రభుత్వ ఉపయోగాల కోసం ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులందరికీ కూడా కనువిప్పు జరిగేలాగా ఆ రోజు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా శిక్షలు అమలు చేయాలి. రాబోయే రోజుల్లో ప్రజా ధనాన్ని